ఆర్సీఈపీ రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ 2012లో 16 దేశాలతో కలిపి ఆర్సీఈపీ టాక్స్ మొదలయ్యాయి. 10 ఆసియాన్ దేశాలు ప్లస్ 6 దేశాలు, మొత్తం 16 దేశాలు. ఏ దేశాలకైతే ఈ 10 ఆసియాన్ దేశాలతో సంబంధం ఉందో, ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందో, ఇది మొత్తం ఆర్సీఈపీ దేశాలుగా ఆవిర్భవించడానికి ప్రయత్నించాయి. అయితే మొన్న ప్రధానమంత్రి మోడీ ఆర్సీఈపీలో తాము ఇండియా ప్రస్తుతం కంటిన్యూ అవ్వదు, ఆర్సీఈపీ అగ్రిమెంట్లో ఇండియా చేరదని చెప్పారు. దానికి ఆయన కారణాలు చెప్తూ ఆర్సీఈపీ దాని స్ఫూర్తిని కోల్పోయింది, ఇండియా యొక్క కన్సర్న్స్ను అర్థం చేసుకోవట్లేదు అని కూడా చెప్పారు. అయితే ఇండియా ఎందుకు యాక్చువల్గా ఆర్సీఈపీలో చేరట్లేదు? మొత్తం చూసుకుంటే ప్రస్తుతం $105 బిలియన్ ఆర్సీఈపీ దేశాలతో ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, అంటే వాణిజ్య లోటు. $105 బిలియన్. అంటే ఇతర దేశాలు భారతదేశంలో అమ్మేది ఎక్కువ, భారతదేశం నుంచి ఆర్సీఈపీ దేశాలు కొనుక్కునేది తక్కువ. ఇండియా ఎక్స్పోర్ట్స్ ఆర్సీఈపీ దేశాలకి, ఆర్సీఈపీ ఎక్స్పోర్ట్స్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో 15% ఉంటే, అదే ఇండియా ఇంపోర్ట్స్ 35% ఉన్నాయి. అంటే ఇండియా ఆర్సీఈపీ దేశాలకు అమ్మేది మొత్తం ఆర్సీఈపీ వాణిజ్యంలో 15% ఉంటే, ఆర్సీఈపీ నుంచి ఇండియా కొనుక్కొచ్చేది 35% ఉంది. దాంతోపాటు రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా. చైనాలో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, న్యూజిలాండ్లో డైరీ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా భారత్ మార్కెట్లోకి డంప్ అవుతే మన చిన్న తరహా పరిశ్రమల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి అందరూ కూడా ఇబ్బంది పడతారు. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్లో ఇతరత్ర వాటిలో కూడా ఇండియా ఎక్కువగా నష్టపోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఐపీఆర్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, జపనీస్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఈ పేటెంట్స్ విషయాల్లో కూడా ఐపీఆర్స్ విషయంలో ఇండియాని దెబ్బతీసే అవకాశం ఉందన్నమాట. వీటన్నిటిని చూస్తే ఇండియా ఈ రోజున తీసుకున్న నిర్ణయం కరెక్టే, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇండియా ఆర్సీఈపీలో చేరితే మంచిది. ఎందుకంటే ఇండియా ఏషియా పసిఫిక్ పార్ట్నర్షిప్, ఎపెక్లో ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ కూడా ఇండియా మెంబర్ కాదు. కాబట్టి ఆర్సీఈపీ ఖచ్చితంగా ఇండియాకు అవసరం. ముఖ్యంగా అక్కడ వాళ్ళు కూడా, ఆర్సీఈపీ వాళ్ళు కూడా ఇండియా జారకపోతే ఇబ్బంది పడతారు. దానికి కారణం ఇండియా 1.3 బిలియన్ పాపులేషన్, 2024 కల్లా $5 ట్రిలియన్ ఎకానమీ ఇండియా అవుదాం అనుకుంటుంది. ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా ఇండియా ఆర్సీఈపీకి అవసరం, ఆర్సీఈపీ కూడా ఇండియాకి అవసరం. కానీ భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రణాళిక కాకుండా ఖచ్చితంగా ఇండియాకు ఫేవర్గా నెగోసియేషన్స్ ఉండాలి. అసలు ఆర్సీఈపీ టాక్స్ అనేవి 12వ ఆసియాన్ సదస్సు, ఆసియాన్ సమిట్, ఇండియా ఏషియన్ సమిట్ బ్యాంకాక్లో స్టార్ట్ అయ్యాయి 2012లో. సో ఇక్కడి నుంచి చూస్తే కనుక లాస్ట్ 6 years నుంచి ఇండియా నెగోసియేషన్స్లో ఉంది. ఇప్పుడు ఇండియా సడన్గా విత్డ్రా అవటం ఆసియాన్ దేశాన్ని, ఆర్సీఈపీ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది ఆర్సీఈపీ గురించి.